దేశంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ను భూమి పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేస్తామని, ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగామన్నారు. ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే, ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చి, అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్ని భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుసుకోవడానికే, కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి, వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జీనోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు, దాదాపుగా 100 దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించడం అంటే, ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామికవేత్తలది, ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది. ఇక అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు 23% పెరిగిందని అన్నారు. అదే సమయంలో జాతీయ సగటు కేవలం 14% మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్టీపీలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2.5% నుంచి 3% వరకు ఉందని, ఇది జాతీయ సగటు కంటే దాదాపుగా రెట్టింపని శ్రీధర్ బాబు వివరించారు. In India's life sciences sector, over these 2 years, it has grown with a solid pace of 14% in the recent years. I would like to mention Telangana has accelerated at 23% CAGR. That we are not mentioning, our officers are not mentioning. This is mentioned in Telangana Socio-Economic Outlook 2025. It reflects 10% higher than the national growth. And more importantly, Telangana life sciences now contribute about 2.5% to 3% of our Telangana GSDP. This is almost the double of the national average. In అత్యవసర సమయాల్లో